కేంద్ర సర్కార్ చేతిలో కస్టోడియల్ భూములు. కస్టోడియల్ భూముల జగడం. కస్టోడియల్ భూములు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఈ భూములపై అమ్మకం, కొనుగోలు పూర్తిగా నిషేధితం. గుమ్మడిదల మండలం లక్ష్మపూర్ కొత్తపేట శివార్లోని సర్వే నెంబర్ 1 నుండి 59లో 1074 ఎకరాలు కస్టోడియల్ భూముల వివాదం. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 500 మంది నిరుపేదలు కస్టోడియన్ భూముల్లో చెట్లు నరుకుతుండ్రు. భూములపై హక్కులు పొందే వరకు వదలమంటున్న జిల్లా సిపిఐ కార్యదర్శి కలేక్. కస్టోడియల్ భూములు భారత స్వాతంత్రానికి ముందు, ముఖ్యంగా 1947 తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టిన పాకిస్తానీ శరణార్థులు లేదా శత్రు దేశానికి చెందిన వ్యక్తుల ఆస్తులను సూచిస్తుంది. ఈ భూములు శత్రు ఆస్తులు, ఎనిమీ ప్రాపర్టీస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆస్తులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అనే సంస్థ నిర్వహణలో ఉంటాయి. ఎవరికి హక్కు ఉంటుంది? ఈ భూములపై వ్యక్తిగతులకి, వారి వారసులకి లేదా మరే వ్యక్తికైనా హక్కులుండవు. భారత ప్రభుత్వం కస్టోడియన్గా వ్యవహరిస్తూ ఈ ఆస్తులను పరిరక్షిస్తుంది. 1968లో ప్రభుత్వం ఆస్తి హక్కుపై చట్టం ప్రవేశపెట్టింది. దీనితో పాటు 2017 సవరణ ప్రకారం వీటి అమ్మకం లేదా వ్యక్తులకు తిరిగి అప్పగించడంపై పూర్తిగా నిషేధం విధించబడింది. ముఖ్యమైన అంశాలు: ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వ్యక్తిగత హక్కులను భారత చట్టం గుర్తించదు. భారతీయ పౌరులు లేదా శరణార్థుల వారసుల హక్కులు అమాన్యంగా మారుతాయి. ఈ భూములు జాతీయ స్థాయిలో ప్రభుత్వం ప్రయోజనాల కోసం నిల్వ ఉంటాయి. కేంద్ర సర్కార్ చేతిలో కస్టోడియల్ భూములు. కస్టోడియల్ భూముల జగడం. కస్టోడియల్ భూములు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఈ భూములపై అమ్మకం, కొనుగోలు పూర్తిగా నిషేధితం. గుమ్మడిదల మండలం లక్ష్మపూర్ కొత్తపేట శివార్లోని సర్వే నెంబర్ 1 నుండి 59లో 1074 ఎకరాలు కస్టోడియల్ భూముల వివాదం. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 500 మంది నిరుపేదలు కస్టోడియన్ భూముల్లో చెట్లు నరుకుతుండ్రు. భూములపై హక్కులు పొందే వరకు వదలమంటున్న జిల్లా సిపిఐ కార్యదర్శి కలేక్. కస్టోడియల్ భూములు భారత స్వాతంత్రానికి ముందు, ముఖ్యంగా 1947 తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టిన పాకిస్తానీ శరణార్థులు లేదా శత్రు దేశానికి చెందిన వ్యక్తుల ఆస్తులను సూచిస్తుంది. ఈ భూములు శత్రు ఆస్తులు, ఎనిమీ ప్రాపర్టీస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆస్తులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అనే సంస్థ నిర్వహణలో ఉంటాయి. ఎవరికి హక్కు ఉంటుంది? ఈ భూములపై వ్యక్తిగతులకి, వారి వారసులకి లేదా మరే వ్యక్తికైనా హక్కులుండవు. భారత ప్రభుత్వం కస్టోడియన్గా వ్యవహరిస్తూ ఈ ఆస్తులను పరిరక్షిస్తుంది. 1968లో ప్రభుత్వం ఆస్తి హక్కుపై 1968లో ప్రభుత్వం ఆస్తి హక్కుపై చట్టం ప్రవేశపెట్టింది. దీనితో పాటు 2017 సవరణ ప్రకారం వీటి అమ్మకం లేదా వ్యక్తులకు తిరిగి అప్పగించడంపై పూర్తిగా నిషేధం విధించబడింది. ముఖ్యమైన అంశాలు: ఈ భూముల ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ముఖ్యమైన అంశాలు: ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వ్యక్తిగత హక్కులను భారత చట్టం గుర్తించదు. భారతీయ పౌరులు లేదా శరణార్థుల వారసుల హక్కులు అమాన్యంగా మారుతాయి. ఈ భూములు జాతీయ స్థాయిలో ప్రభుత్వం ప్రయోజనాల కోసం నిల్వ ఉంటాయి. కామ్రేడ్